లూసిఫర్ అంటే మగ సార్, మగ. మగ. ఓకే ఓకే. మరి దేవుడు ఆడ మగ? దేవుడు మగ, పురుషుడు సార్. ఎలా చెప్తావు? ఎట్లా చెప్పగలమనా? బైబిల్లో ఆయన గురించి పురుషుడిగానే రాస్తుంది. ఎక్కడైనా ఆయన 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 అంటారు కానీ తెలుగులో ఆయన అంటారు, ఇంగ్లీష్లో హీ అన్నారా? హీ అంటే అతడు అంటే అలా అన్నారా అంటున్నా. అలా అన్నారు సార్. అయితే బైబిల్లో దేవుడు ఎవరంటావు ఇంతకిను? దేవుడు పురుషుడే. అది సరే, పర్సన్ అతని పేరేంటి? యెహోవా. యెహోవా అనగా ఉన్నవాడు. ఉన్నవాడు అంటే జీవము, అంటే ఎవరి చేత సృజింపబడని వాడు. అవునా? ఎవరి సహాయం లేకుండా ఉన్నవాడు. మరి ఇప్పుడు మీ రూమ్లో మీరు ఒక్కరే ఉన్నారా? ఇప్పుడు ఇంకా నలుగురు ఉన్నారా? ఉన్నారు సార్, నాతో సభ్యులు ఉన్నారు సార్. మీతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తారు, అవునా? ఓకే. కానీ ఒక్కడే ఉంటే మీకు ఆ బెంగలేదుగా. ఇప్పుడు మీకు భోజనం కాదు నాన్న, మీకు భోజనం వచ్చింది అనుకోండి కాసేపు భోజనం వస్తే ఒక్కడే ఉన్నారు, మీకు టెన్షన్ ఏముండదుగా. ఎందుకని మీరు ఒక్కరే తింటారు కాబట్టి. అవునా? అవునా కదా? అవునవును సార్. కానీ యెహోవా ఈ పార్టీ పెట్టే టైంకి ఆల్రెడీ దేవుడు ఉన్నాడు కాబట్టి అతను ఏం చెప్పాడంటే 10 కమాండ్మెంట్స్ చదివావు నువ్వు? వచ్చా నీకు? ఓసారి చెప్పు. డోర్ వేసే గోల, ఈ డోర్ కూడా వేసే. నువ్వు చెప్పిన 10 కమాండ్మెంట్స్ చెప్పు. రైట్, సభ పెడదాం, సన్మానిద్దాం. నెక్స్ట్, నీ పొరుగువాని ఆస్తిని భార్యనైనను నీ పొరుగువాని ఇల్లునైనను నువ్వు కోరుకోకూడదు, అంటే ఆశించకూడదు. అంటే నువ్వు చెప్పేది బ్రిటిష్ ఎదవలు, క్రైస్తవులు కాదు, పొరంబోకు నా కొడుకులు. ఎందుకంటే ఇతర దేశాలని అన్ని దోచుకున్నారు ఎదవలు. అవును సార్, బ్రిటిష్ వాళ్ళు పొరంబోకులే సార్. అంటే నువ్వు చెప్పేది ఇప్పుడు మన బకర్ది ప్రవీణ్ చెప్పిన దానికి వ్యతిరేకం. కాదు, నేను నానా నువ్వు ఒప్పుకున్నావు, నీకు నిజాయితీ ఉంది, ఒప్పుకుంటున్నాను. విషయం ఏంటంటే ఈ బకర్ది తాగి చచ్చిపోయాడు కదా ప్రవీణ్, అతను ఏమన్నా అంటే బ్రిటిష్ వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు అన్నాడు. ఈ దేశాన్ని కొల్లగొట్టి కోట్ల మందిని చంపేసి దేశాన్ని మొక్కలు చేసిన పోరంబోకేదవాళ్ళని ఆత్మీయ తల్లిదండ్రులు అన్నాడు. చెప్పినాను. కొంచెం సెల్ల దగ్గర పెట్టుకున్నానా? ఒళ్ళు సెల్లు. బ్రిటిషర్స్ 2 టైప్స్, 2 రకాలు. ఇద్దరున్నారు అందులో? నేను చెప్తాను. ఓకే, సెల్ల దగ్గర పెట్టుకో. మిషనరీస్ అంటే సేవ పేరుతో మతం మార్చడానికి వచ్చిన వాళ్ళు. అది విన్నాను నేను. ఈడు సాయినాథ్ అని ఉన్నాడు సార్, అతను కింద పడిపోతున్నాడు, అందుకని చెప్పాను సార్. మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి సేవాభావంతో వచ్చిన వాళ్ళు ఒకటి. రెండోది ఏంటంటే బ్రిటిష్ 2 టైప్. రెండో రకం ఎవరంటే పాలకులు, అంటే రాజ్యాధికారం చేయడానికి వచ్చిన వాళ్ళు. రాజ్యాధికారం చేయడానికి వచ్చిన వాళ్ళకి దేవునికి ఎలాంటి సంబంధం లేదు. మరి ఆ ఎదవలు చర్చిలు అవి కట్టారుగా. అంటే ఇప్పుడు ఒక మాట సార్, ఇప్పుడు మామూలు హిందూ మతంలో మళ్ళీ అది వద్దు నాన్న, నేను నీ గురించి అడిగాను. నువ్వు హిందువులకే పుట్టావు, బ్రిటిష్ వాళ్ళు ఏమి ఇంటికి రాలేదు, నేను ఒప్పుకుంటున్నా, నీకు నిజాయితీ ఉంది. వాళ్ళు కూడా వద్దు, బైబిల్ పనికిమాలింది అనేది నా ఆరోపణ. ఇప్పుడు నువ్వు నాతో సారీ చెప్పించాలి, ఇది మన టాస్క్. బైబిల్ సత్య గ్రంథం, యెహోవాయే దేవుడు, క్రీస్తే దేవుడు, యేసు క్రీస్తే దేవుడు. కాదు నాన్న, వీళ్ళిద్దరు కాకుండా ఇంకోటి ఉన్నాడు కదా మధ్యలో, పరిశుద్ధ ప్రేతాత్మ. సార్ అదే మీరు లూసిఫర్ గురించి అడిగారు అంటే కాదు, ఇప్పుడు పరిశుద్ధ ప్రేతాత్మ లూసిఫర్ ఇద్దరు ఒకటేనా? లూసిఫర్ పరిశుద్ధ ప్రేతాత్మ ఇద్దరు ఒకటేనా? పరిశుద్ధ ప్రేతాత్మ కాదు, ఆయన వాడు అసలు పరిశుద్ధుడు అంటే అర్హతే లేదు. కాదు నాన్న, ఇప్పుడు సర్వోన్నతుడైన దేవుని స్థానాన్ని ఆక్రమించడానికి కాదు నాన్న. ఇప్పుడు లూసిఫర్ గారు ఎవరికైనా అన్యాయం చేశారా? సాతాను మహారాజు ఎవరికైనా అన్యాయం చేశాడా? అన్యాయం చేశాడు సార్. ఎవరికి? ఇతన్ని 40 రోజులు ఒంటి మీద గొడ్డ లేకుండా వెనకాల మొత్తం అంతా ప్రోగ్రాం చేశాడు, తెలుసు కదా మనకి. అది కాదు సార్, ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నన్ను కన్నాడు. అది కాదు, మీ నాన్నగారి పేరు ఏం పేరు అన్నావు? రామ్మూర్తి సార్. రామ్మూర్తి గారు అబ్బాయి వెంకటప్రసాద్. వెంకట్రావు. సరే, ఇప్పుడు మీకు బైబిల్ ఎక్కింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నావు, కానీ మీ తాతగారు గుళ్ళోకి వెళ్ళి భజన చేసేవారు కదా.
ఓ మా తాత అసలు ఆయన మా వాళ్ళ గురించి చెప్పండి, గ్రామానికి తీర్పు తీర్చిన వాళ్ళు మా బాబు మీ మీ ఆ నాయనమ్మ అమ్మమ్మ అంతా దీపం పెట్టారు కదా. పెట్టినాళ్ళే. ఇప్పుడు దీపం పెడితే పాపమా మంచిదా? ఇప్పుడు దీపం బైబిల్ ప్రకారంగా బైబిల్ ప్రకారంగా దీపం పెట్టచ్చా పెట్టకూడదా? సార్ దీపము అనేది భౌతికం, మీరు భౌతికంగా చెబుతున్నారు. దీపం అనేది ఆత్మను ఇప్పుడు మనలో అంటే ఆత్మను ఆధ్యాత్మికత ఎక్కడి నుంచి వద్దునానా? నువ్వు చేసే పని బట్టే కదా. సంస్కృతంలో శ్లోకం ఏంటి? అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. దాని అర్థం ఏంటి? నన్ను చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్ళు, అసత్యం నుంచి సత్యం వైపు తీసుకెళ్ళు, మృత్యు నుంచి అమృతత్వం వైపు తీసుకెళ్ళు. సార్ ఇప్పుడు మనిషి యొక్క కాదు, ఒక మాట చెప్పు. ఇప్పుడు మీ అమ్మ ఉందా లేదా? మా అమ్మ ఉన్నారు సార్. బొట్టు పెట్టుకుంటుందా పెట్టుకోదా? పెట్టుకుంటది. పెట్టుకుంటుందా? ఒకవేళ బొట్టు పెట్టుకుంటే యెహోవా కానీ ఏసు కానీ వేసేస్తారా ఏరా? ఇప్పుడు బొట్టు పెట్టుకోవడంలో ఏదో కాదండి, పూర్వం నుంచి అలవాటు. బొట్టు లేకపోతే మనసు బాగుండదు. ఆవిడ ఈ మధ్య మతం మారింది. బొట్టు పెట్టుకోకపోతే ఆవిడకి మనశ్శాంతి ఉండదు, అందుకని బొట్టు పెట్టుకుంది. ఒకవేళ బొట్టు పెట్టుకుంటే యెహోవాగాడు వేసేస్తాడా వేడా? వాడు ఏమైనా హర్ట్ అవుతాడా? సార్ ఆయన ఆడు కాదు సార్, దేవుడు సార్. కాదు, నువ్వే చెప్తావు వాడు అనే విషయం. కాదు, నేను కాదు, నువ్వే చెప్తావు. నువ్వు కానీ వాడి సంగతి తెలుసుకుంటే. ఇప్పుడు నీ పెళ్ళయిందా? పెళ్ళైంది సార్. ఇప్పుడు నీ భార్య ఉందా? అవును సార్. ఏం పేరు అమ్మాయి పేరు? దుర్గా కావేరి. దుర్గా కావేరి. ఓ సంతోషం, అమ్మవారి పేరు. నదీయం తల్లి పేరు. ఇప్పుడు ఆవిడ బొట్టు పెట్టుకుంటుందా పెట్టుకోదా? బొట్టు పెట్టుకుంటారు సార్. సరే, మీ ఇంట్లో తులసి చెట్టు ఉందా లేదా? తులసి చెట్టు లేదు. లేదు. దేవుడి దీపం పెట్టరు. తులసి చెట్టు లేదు. బొట్టు శారీ కట్టు. మరి ఇప్పుడు ఒకవేళ మీ ఆవిడ ఒక్కతే ఏమండి నేను ఈ పాపం బ్యాచ్ కాదు, నేను దీపం పెట్టుకుంటాను అందనుకో, అప్పుడు నువ్వేం చెప్తావు ఆవిడకి? నువ్వేం చెప్తావు ఆవిడకి? నాకు అర్థం కాలేదు సార్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక ఇంట్లో ముగ్గురో నలుగురో క్రైస్తవులు ఉన్నారు. ఒక అమ్మాయి కొత్తగా వచ్చింది మా ఇంటికి. ఆవిడ నేను రోజు దీపం పెట్టుకుని అగరబత్తి తిప్పకపోతే నాకు తృప్తి ఉండదు, దేవుడికి దండం పెట్టుకోవాల్సిందే, గంట కొట్టాల్సిందే, నైవేద్యం పెట్టాల్సిందే అందనుకోండి. ఆ ఇంట్లో అమ్మాయి ప్రశాంతంగా ఉండగలుగుతుందా? సార్ ఇప్పుడు మా ఆవిడ క్రైస్తవురాలు కాదు. అసలు నువ్వు కూడా క్రైస్తవుడు కాదు, నీ పేరే వెంకటప్రసాద్. ఆమెకి స్వేచ్ఛనిచ్చా. ఎందుకంటే చదువుకొని బైబిల్ దేవుడు ఏం చెప్తాడంటే యెహోవాను రుచి చూచి తెలుసుకున్నది దేవుడు స్వయాన మాట చెప్పాడు. ఏం రుచురాలో ఏ పార్ట్ తెలియదు. సరే, మళ్ళీ అది సాయినాథ్ చెప్తాడు. కానీ నేను ఇక్కడ వాడు అన్నాను, నువ్వు ఫీల్ అవుతున్నావా? సార్ ఆయన సృష్టికర్త. వాడు సృష్టికర్త కాదని నువ్వే చెప్తావు. పాదాల మీద నమస్కరించాలి, ఆయన పాదాలకు నమస్కరించాలి. కాదు నాన్న, నీకు వాడు గాడు కాదనే విషయం నీకు చెప్తాను, చాలా ఈజీగా అర్థమైపోద్ది. ఈ సృష్టిని ఎవరు సృష్టించారు? ఈ సృష్టిని ఎవరు సృష్టించారు అని నువ్వు అనుకుంటున్నావు కదా. బైబిల్ చదివావు నువ్వు? చదివా. సూర్యుడు ఎప్పుడు పుట్టాడు? సూర్యుడు చంద్రుడు బైబిల్ ప్రకారంగా ఎప్పుడు పుట్టారు? సూర్య చంద్రులు పుట్టింది బైబిల్ లెక్క ప్రకారం ఇంచుమించుగా 6000 సంవత్సరాలు అవుతుంది సార్. అంటే 6000 సంవత్సరాల క్రితం సూర్యుడు లేడు, అంతేనా? లేడు, దేవుడు అక్కడే ఉన్నాడు. 6000 సంవత్సరాలు అంతేగా? ఒక్క నిమిషం. కాదనా ఇప్పుడు మీకు యూట్యూబ్ మామూలుగా జెమినీ అని ఉంటుంది తెలుసా? తెలుసు. పెర్ప్లెక్సిటీ అంటారు తెలుసా? పెర్ప్లెక్సిటీ. ఇప్పుడు చూడు ఆవిడ ఏమంటుందో విందాం మనం, జెమినీ తల్లి. ఓకేనా? టెల్ మీ, ఈజ్ దేర్ సన్ గాడ్ 6000 years బిఫోర్ ఆర్ నాట్? సార్ మీకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా రాదు సార్. పోన్లే, నువ్వు నేర్పిది కానీ లేనా? నువ్వు నేర్పు. ఓకే, లెట్ us స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్? క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్ గా సార్, క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. అచ్చా, నువ్వు నేర్పి. ఓకే, హూ ఇస్ దట్ ఫెలో? వాట్ ఈజ్ హిస్ నేమ్? వాట్ ఈజ్ హిస్ నేమ్? వాట్ ఈస్ దిస్ నేమ్ కాదు సార్, వాట్ ఈస్ దిస్ నేమ్ ఏంటి? వాట్ ఈజ్ హిజ్ నేమ్?
నువ్వు చెప్పిన క్రియేటర్ పేరేమిటి? యెహోవా సార్, యెహోవా. ఇంగ్లీష్లో జెహోవా. తెలుగులోనేమో యెహోవా, ఇంగ్లీష్లో జెహోవా. జెహోవా. సో వేర్ ఈ లివ్స్? ఆయన అంతటా ఉంటాడు, ఒక దగ్గర కాదు. మీరు మాట్లాడుతున్నారు, మీ దగ్గర కూడా ఉంటారు. సర్వం సర్వం వ్యాపించున్నారు ఆయన. అంటే ఈజ్ ఓమ్ని ప్రజెంట్, కరెక్ట్? ఈజ్ దేర్ ఎనీ ఎవిడెన్స్ ఇన్ బైబిల్? ఉంది, బైబిల్ ఎవిడెన్స్ ఉంది. టెల్ మీ ద రెఫరెన్స్, ఐ విల్ చెక్ ఇన్ జెమినీ. ఎవిడెన్స్ కావాలా? యా, సి అకార్డింగ్ భగవద్గీత 15th chapter 15th శ్లోక, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకుద్వేద విదేవ చాహం. దిస్ ద రెఫరెన్స్ ఫ్రమ్ భగవద్గీత. He lives, he sits in everyone's heart as a Paramatma. So tell me similar example, reference from Bible. సార్ ఒక్కటే. No. I want reference. I already given one reference. రెఫరెన్స్ చెబుతాను సార్, దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తాను. కాదు నేను అడిగిందని చెప్పాలి సార్. మీరు మామూలుగా తెలుగు నేను అడిగింది చెప్పాలి. పోనీ తెలుగులోనే చెప్పు. నేను ఇప్పుడు 15వ అధ్యాయంలో 15వ శ్లోకం చెప్పాను, దాని అర్థం కూడా చెప్తున్నాను. సమస్త ప్రాణుల హృదయంలో అంతర్యామిగా ఉన్నవాడు నేనే, నా నుండియే స్మృతి జ్ఞానము అపోహనము కలుగుచున్నవి, వేదముల ద్వారా తెలుసుకునదగిన వాడిని నేనే, వేదాంతకర్తను వేదజ్ఞును కూడా నేనే. ఇది భగవద్గీతలో 15వ అధ్యాయం 15వ శ్లోకం. ఇలా రెఫరెన్సు యెహోవా అనేవాడు ఓమ్ని ప్రజెంట్ అనడానికి నీ దగ్గర ఏదైనా రెఫరెన్స్ ఉంటే వెంటనే చెప్పగలవు, లేకపోతే చూసి చెప్తావా, లైన్లో ఉండమంటావా? ఈ లోపల మేము చదువుకుంటాం, నువ్వు మళ్ళీ వెంటనే ఫోన్ చేయి, ఓకేనా? బైబిల్ బొగడా బుక్, అది నా పాయింట్ కాదని నువ్వు నిరూపించాలి.